గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు 18 మినిట్స్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం తెలంగాణలో గ్యాస్ కొరత ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఆ విషయం గురించి ఒక క్లారిటీ తీసుకొని రావడానికి నేను హెచ్పి గ్యాస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వెల్కమ్ టు 18 మినిట్స్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరత అనేది ఏర్పడిందని చెప్పేసి ప్రజలు నిన్నటి నుంచి చాలా భయాందోళన చెందుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. అసలు గ్యాస్ వస్తుందా రాదా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం బిఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ శ్రీనివాసరావు సార్ ఉన్నారు, ప్రొపరేటర్. ఆయన అడిగి తెలుసుకుందాము. హెచ్పి గ్యాస్ సార్. హాయ్ సార్. హలో సార్, నమస్తే అండి. వినియోగదారులందరికీ నమస్కారం అండి. మీ టీవీకి కూడా నమస్కారం. సార్ ఒకసారి ఏంటి సార్ ప్యానిక్ అవుతున్నారు? మన నిన్నటి నుంచి ప్రజలు గ్యాస్ రావట్లేదు. ఏమైందండి, మనకు ఏ వస్తువు దొరకట్లేదని మార్కెట్ లో తెలిసినా ప్యానిక్ అవుతారు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఈ రోజు మీ టీవీలో క్యాన్సర్ మందులు దొరకట్లేదు అని ప్రచారం చేయండి. వాడు అవసరం ఉన్నోడు వస్తాడు, అవసరం లేనోడు వస్తాడు, డబ్బులు ఉన్నోడు వస్తాడు, డబ్బులు లేనోడు వస్తాడు, తెలివి ఉన్నోడు కూడా వస్తాడు. తెలివి ఉన్నోడు అంటే ఏంటంటే వాడికి ఎక్స్పైర్ అవుతుందని తెలుసు, ఈ మందులు ఈ సంవత్సరానికి ఎక్స్పైర్ అవుతుంది అని కొని పెడతారు. ఎందుకంటే ఒక యాన్సిటీ ఏమవుతుందంటే ఇక దొరకవు. అట్లాగా మనకి ఏదైతే దొరకదు అంటామో దాని మీద కొంచెం మనకు ఇదవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ స్కార్సిటీ లేదండి. ఉంటే లైన్లు నిలబడతారు గ్యాస్ కంపెనీల దగ్గర, మీరు చూసే ఉంటారు. ఒక రోజులో గ్యాస్ వెళ్ళిపోతుంది, మహా అంటే 2 రోజులు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కస్టమర్స్ కి ప్యానిక్ కాకండి. నేను కస్టమర్ని కోరుకునేది ఒక్కటే, మీరు ప్యానిక్ అయ్యి మీకు అవసరం లేకుండా బుక్ చేయొద్దు. బుక్ చేస్తే ఏమవుతుంది, నా మనిషి వచ్చినప్పుడు మీ దగ్గర ఎంటీ సిలిండర్ ఉండట్లా. ఎంటీ సిలిండర్ లేకుంటే ఒక 10-20 నిమిషాలు లేట్ అవుతుంది, ఇంకో సిలిండర్ డెలివరీ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి మీరు సిలిండర్ రాగానే తీసుకునేదట్టే ఉండాలా. మీరు బుక్ చేసుకుంటే మీకు గ్యాస్ సిలిండర్ అయిపోయినాకనే బుక్ చేయండి. 1 రోజులో మీకు గ్యాస్ వస్తుంది, లేదంటే 2 రోజుల్లో వస్తుంది. సో కస్టమర్ల దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి? ఇప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి ఒకటేనండి, ఈ స్కార్సిటీ అని ఏం రాదు సార్. గ్యాస్ బంద్ అవుతుంది అంటే ఏం సార్, గ్యాస్ బంద్ అవుతుంది అంటే ఏం సార్, అట్లా ఒకటే వస్తుంది. ఏమంటే నా దగ్గర చూశారు కదా, పబ్లిక్ ఎవరు లేరు. ఎందుకంటే అందరికీ తెలిసింది. ఏమంటే ప్యానిక్ కాకూడదు. నేను 5 రోజుల నుంచి ఇదే చెప్తున్నాను టీవీలో. ప్రతి టీవీ వాళ్ళు వచ్చారు. ప్యానిక్ కాకండి, సిలిండర్ వస్తుంది. గవర్నమెంట్ మంచి అరేంజ్మెంట్ చేసింది. ఏమంటే ఫస్ట్ డెలివరీ మన కస్టమర్స్కి ఇవ్వమని, వినియోగదారునికి ఫస్ట్ ఇవ్వాలని. రెండోది ఏంటంటే అది ఇచ్చిన తర్వాత హాస్పిటల్స్కి, ఎమర్జెన్సీ హాస్పిటల్కి, హాస్టల్స్కి ఇవ్వమన్నారు. అది తర్వాత కమర్షియల్కి ఇవ్వమన్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి సామరస్యంగా నడిచిపోతుంది. మన దగ్గర ఎలా ఉంది సార్? మన దగ్గర అయితే షార్టేజ్ లేదు కదా? ఏమి లేదండి, ఏం లేదండి. నా దగ్గర పబ్లిక్ లేదు కదా, ఏమి లేదు. మేము కస్టమర్ కి ఇచ్చేస్తున్నాం, 1 రోజులో ఇచ్చేస్తున్నాం. వాళ్ళు లేకుంటేనే 2వ రోజు ఇస్తున్నాం. లేదు అంటే డబ్బులు లేవు, సిలిండర్ లేదు అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాం. అట్లా ఇబ్బంది ఏం లేకుండా నడుస్తా ఉందండి ఇప్పటి వరకు అయితే. సో ఇంకోటి సార్, ఫ్యూచర్ లో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు దీని ఎల్పిజి పడిపోవడం వల్ల? ఇప్పుడు మనకి ఇగో చూడండి, మనకు ఎప్పుడు 85% ఇంపోర్ట్ చేస్తున్నాం. మన దగ్గర 15% అవుతుంది, 85% తీసుకొస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఎక్కడైతే మనకు వార్ అవుతుందో అక్కడ నుంచి ఓన్లీ 20% 40% వస్తుంది, మిగిలింది అయితే బయటకు వెళ్ళి వస్తుంది అంటున్నారు. కాబట్టి దానికి ఎంత ఎఫెక్ట్ పడదు కదా. ఏం పడ్డా 1 రోజు పడవచ్చు, కానీ అంత ఎఫెక్ట్ ఏం పడదు పబ్లిక్ కి. కాబట్టి ప్యానిక్ కాకండి. సో కరోనా క్రైసిస్ టైంలోనే మేనేజ్ ఇది ఏమంటే చూడండి, తెలంగాణ మూవ్మెంట్ లోనే ఎవరికి ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేసింది. అన్ని రోజులు గిర్ఫ్యూలు ఉన్నా, ప్లస్ కోవిడ్ టైంలో అందరు తలుపులు వేసుకుని ఉన్నా కానీ మేము సప్లై చేసాం ఇంటింటికి తిరిగి. అలాంటప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా రాదు. కాబట్టి దయచేసి పబ్లిక్ ఒకటే విన్నపం, మీరు ప్యానిక్ కాకండి, అన్నెసరిగా బుక్ చేయొద్దు. మీకు అవసరం ఉంటేనే బుక్ చేయండి, లేకుంటే లేదు. సో ఇప్పుడు ఉంచుకొని కూడా ఎక్కువ బుక్ చేసుకోవడం వల్ల భయపడి అది కూడా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే వేరే అవసరం ఉన్న కస్టమర్ కి దొరకదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది కదా, ఇంకోటి తెచ్చి పెట్టుకుందాం అని పబ్లిక్ లో ఉంటే ఇంకో వేరే వాళ్ళకి దొరకదు. కాబట్టి మీకు అవసరం ఉంటేనే బుక్ చేసుకోండి, అప్పుడే మీకు బాగుంటుంది. మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం అంతా బాగుంటే దేశం బాగుంటుంది.
కాబట్టి మనం ఎప్పుడు కూడా దేశానికి కొరకు ఆలోచించండి, మీ కొరకు ఆలోచించండి, మేము మీ కొరకు ఆలోచిస్తాం, మీరు మా కొరకు ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే మీరు సేఫ్గా ఉండడం, కస్టమర్ ఎప్పుడు సేఫ్గా ఉండాలని మేము అనుకుంటాం, ఎప్పుడు కూడా ఇబ్బంది పడొద్దు అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని లీకేజ్లు అవుతాయి. ఎందుకు అవుతుంది? మన నెగ్లిజెన్స్ వల్ల. కాబట్టి మీరు అన్నం తినగానే చెయ్యట్లయితే కడుకుంటామో అలాగే వంట కాగానే రెగ్యులేటర్ కట్టేయండి, రెగ్యులేటర్ ఆఫ్ చేసేయండి. అప్పుడు ఈ మనకి ఎలాంటి లీకేజ్ రాదు, ప్రాబ్లం ఉండదు. దయచేసి ఈ విన్నపాన్ని మీరు రొటీన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. చూసారు కదా క్లియర్ గా సార్ చాలా బాగా చెప్పారు. ఎవరు ప్యానిక్ అవ్వద్దు. సో గ్యాసెస్ మన దగ్గర ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడ 25% ఎంతో తీసుకుంటున్నాం అంటున్నారు, మిగతాదంతా మనకి బయట నుంచి వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు, అంత ఎఫెక్ట్ కూడా పడదు. అందరికీ సరిపోని గ్యాస్ అయితే ఉంది, కొరత అయితే అస్సలు లేదు. బట్ ఇలా ఎవరైతే ఎక్స్ట్రా బుక్ చేసుకుంటున్నారో, గ్యాస్ ఉన్నా కానీ చెప్పేసి ఎక్స్ట్రా బుక్ చేసుకుని అక్కడ లేట్ అవ్వడం వల్ల కొంచెం ఈ ప్యానిక్ సిచ్యువేషన్ అయితే అయింది. సోషల్ మీడియాలో వీటిలలో ఇంకా ఎక్కువగా చెప్పడం వల్ల ప్రజలు భయపడిపోయి ఎక్కువగా తీసేసుకుంటున్నారు అంటున్నారు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, తెలంగాణ అలాంటి ప్రాబ్లం రాదు అని సార్ క్లియర్ గా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ.